పబ్లిక్ మొత్తం భీమన్నా భీమన్నా అని బట్టలు చింపేస్తారు అందరివి యూకేలో పురాణ పుల గరిబోడు కూర్చున్నాడు ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. కింద చెప్తున్నారా నన్ను అందరం కూడా అట్లా అంటావారా బాడుకో అవునా? అయ్యా అవునా, సరే నేను చెప్తాను. ఆ భీమ్ గాని కూడా పక్కన పడదేంగు మనసు గతి ఇంతే. అరే చెప్తాక అందరూ బొక్కలు ఇరగొట్టేసి అట్లా కాదక్క, పబ్లిక్ ని చూసేద్దాం. వేరుంటది అది. ఏమైందిరా ఈడొచ్చి ఓడుతుర్రు? భీమన్న ఇల్లు కాదురా ఇది మా ఇల్లు. పబ్లిక్ మొత్తం భీమన్నా అని బట్టలు చింపేస్తారు అందరివి అయితే మీరొచ్చి మాది ఎందుకు చింపుతుర్రా బయట? భీమన్నా కావాలి. అరే ఆపురు భీమన్నని తీసుకొస్తాం గానీ సాయిబాయ్తో మాట్లాడదాం. అసలు భీమన్న ఎందుకు పోయిండు ఆ రోజు అసలు భీమన్నకి ఏమైంది మొత్తం అసలు తీసుకొస్తాం. ఏమంటావు సాయిబాయ్, భీమన్న ఎట్లా తీసుకొస్తాం? భీమన్న రావాలంటే ఒకటే బాయ్, మా జాన్ నాకు కాసు ఏమున్నా ఆడాడు చరణ్ భాయ్ అని ఫోన్ చేసి అన్న ఎత్తుకుని వస్తుండే నిలబెడుతుంది మనకి. అయితే ఇంకేంది మరి, భీమన్న వస్తాడు. కాల్ చరణ్ మామ యూఎస్ ఏడున్నామా? రామ్ ఇగో ఎన్నో ఉన్నా ఇంటికాడ జర భీమన్న కోసం ఇక్కడ పూరలంతా ర్యాలీ చేస్తారు, కొట్టుకుంటారు. ఏం చేస్తావు నాకు తెలియదు. ఇక ర్యాలీ ఇప్పుడు నువ్వు యూకేలో ఉన్నావో యూఎస్ లో ఉన్నావో నాకు తెలియదు. దండాన్ని ఇప్పుడు భీమన్న తీసుకొని నాకు రావాలా? సరే ఏడున్నప్పుడు యూకేలో పురాణ పుల గుడ్ ఈవినింగ్ అన్న. ఏం లే, మన పోరోళ్ళు మన భీమ్ పైల్వాన్ అన్నది పిలిచినాము. అట్లా మజాలు ఏం చేసిరు, ఆ జాతరలో ఆగం చేసేసారు అన్నది ఇన్సల్ట్ చేసేసారు. సో ఈరోజు ఏమంటున్నారు అంటే మా ఇంటికాడ ధర్నా చేస్తారు పోరోళ్ళు, పబ్లిక్ అంతా అడుగుతున్నారు. అరే ఏమన్నా చేస్తాం అంటే చెడ్డి మాట ఇస్తా అన్న వస్తుండు ఆగురి. ఏమేంద్ర సాయి ఇంకొస్తలేడు అన్న. మనం మహారాజు అంతా గలీజ్ చేసినాం అన్నాను, అంతా చేసినాక వస్తాడు. ఆయన పేరు గలీజ్ అయిపోయింది. ఆయన చిన్న మనిషి, ఆయన పెద్ద దొలుతుంది తిరుగుతాడు, కోట్ల ల్యాండ్ డీలింగ్ చేస్తాడు. అయినా మనం ఇన్సల్ట్ చేసేసి చూడు అన్నా, దాదాల దండు సిరసిర మండు ఉండాల గుండు తీస్తారు బెండు. మీద మన చరణ్ అని చెప్పినాం కదా, ఈయన వల్లనే ఇక ఈ అన్న వచ్చిండు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అన్న కోసం చూడరు గాయస్ ఎట్లా చేస్తారు. ఆగన్న ఎందుకు ఒక నిమిషం ఇట్రా మనం మాట్లాడుకుందాం.
అవునా నన్ను గిట్టలు చుట్టూ నాకు అర్థమవుతుంది గిట్టలు చుట్టూ నాకు అర్థమవుతుంది అన్న ఏం లేదన్న జర ఇట్రా అన్న ఇట్రా పైల్వానన్నా జిందాబాద్ పైల్వానన్నా జిందాబాద్. దువ్వుతున్న తాడు చూడు చంగులోన జట్ట చూడు డౌన్ డౌన్ అరే అన్న ఒక చైర్ తీసుకురా రా భయ్. పైలన్నా తిండిపోతాడు చైర్ తీసుకురా రా అన్నకి. ఏం లేదన్నా అన్ని ఇరిపోయినాయి అన్ని ఇరిపోయినాయి ఫ్యాన్స్ అంట మళ్ళా అన్న ఏమనుకోకనా జర చైర్లు లేవు. గరిబోడు కూర్చుండే ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది ఇప్పుడు. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. అరే బొట్లు పెట్టలేరా బొట్లు ఆదరాబాయ్ జిందాబాద్ జిందాబాద్. ఏం చేసిండ్రా అన్న అన్న ఏం చేసిండ్రా అన్ని అన్న ఏం చేసినాను కాదురా అరే ఇంకెంతసేపు రాబోయ్ బొట్టు అడే ఏడ్రాడు. వచ్చిండు అన్న అన్న ఏమనుకోకు జర బొట్టు. అరే మర్యాద అన్న మర్యాద తగ్గిందన్న ఆ రోజు మర్యాద తగ్గింది. అన్న సాలం చేయలేడు ఎవడంట సొమ్ములు ఉన్నోళ్ళు సోపుల కుర్రాళ్ళు సత్తా ఉన్నోళ్ళు ప్రేమించేసినోళ్ళు చూడు అటు అన్న నీ ఫోన్ ఏదన్నా అది కాదు పోరాడీస్ మంచిగా నాకు తెలియదు అన్న. ఫ్యాన్ అని చెప్పి ఫోన్ తీసుకోవచ్చురా. అసలు ఆ జాతరలో నుంచి ఎందుకు వెళ్ళిపోయినావన్నా? మీరు ఏం చేసినారు తెలుసారా? నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు మీరు. ఆ పోరెవరు ఆ పోరేమట వాడుతున్నారు మీకు కనపడండి కదా మీకు. జాతర కదన్నా కింద చెప్తున్నారా నన్ను చూడలేదన్నా. పట్టించుకోరు కదా చూసినామా మనం? అన్న చూసుంటే ఇంకో రెండు దొక్కుతున్నా అన్న నిన్ను కాదు అన్న గరం కాకన్నా ఇగో చూడు ఆ రోజు ఏం చేతులు వేస్తున్నాయి. చూసుకోకుండా నేను కింద వేసి తొక్కినాక మొత్తం గుంజుకొని పోయినంటే బట్టలు తినిపోయినంట కదా. అందుకేనా అన్న ఫుల్ హ్యాండ్ చేసుకుని వచ్చినావు. ఏమనుకోకుండా ఆ రోజు తప్పు అయిపోయింది, క్షమించాను. ఏం తప్ప అయిపోయిందిరా? ఆ గుడికి లైట్ తీసినారు, అవన్నీ తీసేసినారు. ఏమున్నాడా ఇప్పుడు నేను పైసలు కట్టడానికి తీసినారు. అన్న అరే నువ్వు ఫ్యాన్ వా లేకపోతే ఏసీ వారా? మిస్టేక్ గా మేము అందరం ఏదో చేసినాం అనుకుంటే దాన్ని క్షమించాలన్న. పెద్ద మనసు ఉంటది ఉంటది అనుకున్నా అన్న. పెద్ద మనసు ఉంటుంది. అలా లెఫ్ట్ లోనే ఉంటుంది ఎంత ముద్దుకును ఇప్పుడు పైసలు అయిపోయింది. జర పోనీ జర పోరులకు పైసలు తక్కువైనా వాళ్ళ పైసలు ఇచ్చేస్తే బాగుంటదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న జాలిగా అట్లనే వద్దా? అవునా వద్దా? సరే ఎవర్రా వద్దా అన్న
ఎందుకు ఫోన్ చేసింది? పొద్దుల స్నానం చేసి పచ్చి డ్రైవర్లు ఆరేయాలంట కానీ 5 నిమిషాలలో ఇంటికి రాకపోతే నీకు గుద్ద ఆలాడుతా అంటున్నా. జనాలు కూడా ఎందుకు ఆ మాటలు? ఎవడి డప్పుడు కొట్టండా అందరం కూడా అట్లా అంటావు అరా బాడుకో. అరే అన్న 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 పోనీ 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 వదిలేసి అరే మళ్ళీ ఫోన్ వస్తుందంట తీసుకో ఫోన్ వస్తుందంట. అట్లనే మాట్లాడతాడు. వదినా అయ్యా అవునా? సరే నేను చెప్తాను. అన్న డ్రైరేజ్ కూడా మర్చిపోయినామంట అన్న. వేసుకోలేదా అన్న? అరే ఏం రా మీరు అన్నతో మజాకులు చేస్తారు. లేకొచ్చి నాడు కష్టపడి అంత కష్టపడి పిలుచుకొని వస్తే నా భీమ్ పైల్వాన్ అన్నకి ఈరోజు నేను బాడీలో ఒకటి విచిత్రం అయితే ఒకటి చూసిన. అది మీరు కూడా చూడాలంటే చూపిస్తారండి. దీనికి డైమండ్ ఏమైందన్నా? అదృష్టం ఎక్కువై ఒకళ్ళకి ఇచ్చేసిన. పెద్ద వేస్ట్ గాడు నిన్ను మాకు చెక్కు ఉండాలి అక్కడ తెలుసా? ఆ చెక్కు పిడుకురా. ఏం రా బకెట్ మీద కూర్చున్నావు? అది కూర్చున్నావు. అది కూర్చోబెడితే కూర్చుంటావా? మనమేంది, మన వంశం ఏంది, మన పౌరుషం ఏది? వస్తాయి మంగ పక్క మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏ వీళ్ళందరినీ లేపాయి. ఆ భీమ్ గాని కూడా పక్కన పడదేంగు. మనసు గతింతే మనిషి బ్రతుకింతే. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏమైనా గట్టిగా గాలితో లేచిపెట్టుంది. మన అందరినీ లేపుతుందంట భయ. ఏం రో మా తమ్ముడేమో అన్నారంట జాతరలా? ఏం లే అక్క, మేమెందుకంటాం అక్క, అనమక్క మేము. అన్నావారు నువ్వే. అన్నం రా అప్పుడు అన్నం ఎప్పుడు అంట. సీరియస్ గా మేమెందుకు అంటాం అన్న అనలే అన్న. అరే అటు కాదు ఏడాడు. అరే అవన్నీ ఎందుకు కామెడీలు చేస్తుర్రా మీరు? అన్నతో మేము ఎందుకు కామెడీ చేస్తాం? అన్న ఏమన్నా నా బొమ్మారా కామెడీ అనికే ఇంకో తూరి గాని మా తమ్ముడితో నీకు వచ్చిరు అనుకో, ఈయనే చిరి బొంద పెడతా బిడ్డ. ఆల్రెడీ 2 బొందలు ఉన్నాయి మీ ఇద్దరి కోసం. ఎప్పుడెప్పుడు సరా దొక్కుదాం మా నాన్న ఉన్నాం మేము. రా అరే అన్న అన్నా ఇట్లే అలా ఎంట్రీ కోసం వచ్చినా అన్న వచ్చేప్పుడు ట్రైన్ పంచర్ అయింది అన్న. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. రైట్ అన్నా ఏమైనా ఒకటి చేసేయాలి. అన్న చేసేద్దాం అన్న, ఏదో ఒకటి కూరలు మొత్తం ఆగం చేసేద్దాం, బోరాన్ చేసేద్దాం. ఏం చేద్దాం చెప్తాక? అందరూ బొక్కలు ఇరగొట్టేసి అట్లా కాదాక పబ్లిక్ ని చూసేద్దాం. వేరుంటది అది. అంటే ఏందక్క? నువ్వు ఒక్కొక్కరు పట్టుకరా చూపిస్తా. ఏమైందో తమ్ముడు, మన జాతరలో మా తమ్ముడిని ఆగం చేస్తురంట, ఏమైతుంది?
మేము ఆగం చేసినామక్క. మీ తమ్ముడు ఆగం అయిపోయి మన జాతరలో పోయారు. ఆంటీలు ముసలోళ్ళు తాతలు గీతలు కింద చిక్కిట్లలో సిగ్గులేకుండా ఏమైందిరా తమ్ముడు? మొన్న తమ్ముడిని మొత్తం ఆగం చేశారంట జాతరలా. ఆయన ఆగం చేసి ఆడ ఎమ్మెల్యేనా? ఆడ మా అమ్మ తాయి వాడేసిన సీసాలు అమ్ముకుండా ఆయన తీసుకొచ్చి మేము హైలైట్ చేసుకుంటే ఆడ ఎగురుతుంది. మోర్లేసి కొడతాను రాన్ని. నువ్వే అట్లనే పాడే నువ్వు. ఏమైందిరా తమ్ముడు? మొన్న సగం స్ట్రింగ్ ఇచ్చినంట, సగం సగం ఎందుకు పంచుడు? మొత్తం పంచొచ్చుగా. అక్క అసలు నిజం చెప్పాలి, సగం సింగ్ నేనే తాగిచ్చినాక. అక్క చెప్పక్క. నీదేమైందిరా తమ్ముడు? ఏం లేదక్క, నేను ఏదో జాతర చూడనీకి వచ్చిన. ఇక అన్నొస్తుడు ఖుషితో ఏదో వద్దామని చెప్పి చూస్తే పోతురాలు లెక్క అనిపించింది. దడిమని వెళ్ళిపోయినా పడపడ నాకు దెంగి పంపించింది. అక్క ఏం చేయాలా? తమ్ముడు మీ అందరికి మా తమ్ముడు జోకర్ లెక్క కనిపిస్తుండు. ఆయన వాల్యూ ఏందో మీకు చూపిస్తా. సరే అక్క చూపి. ఎవరిది ఎంత వాల్యూ ఉందో నేనే చూపిస్తా.